భారత్ ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా 3 రకాల డ్రోన్స్ని యూజ్ చేశారు. వాటిలో 2 కామికాజీ డ్రోన్స్, ఇంకొకటి స్వామ్ డ్రోన్ టెక్నాలజీ. కామికాజీ డ్రోన్స్ అంటే ఇవి ఒక లాయిటరింగ్ మ్యునిషన్స్, అంటే డ్రోన్ లాగానే గాలిలో తిరుగుతుంది కానీ టార్గెట్ కనిపించగానే వాటి మీద పడి వాటితో పాటు బ్లాస్ట్ అవుతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్స్ అని కూడా అంటారు. వీటికి పైలట్ అవసరం ఉండదు. నార్మల్ డ్రోన్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా డేంజరస్. ముఖ్యంగా ఇతర దేశాల సరిహద్దుల్లోని సీక్రెట్ స్ట్రైక్స్కి వాడతారు. భారత్ యూజ్ చేసిన డ్రోన్స్లోని ఫస్ట్ ఇది స్కై స్ట్రైకర్. ఇదొక కామికాజీ డ్రోన్. ఇజ్రాయెల్కి చెందిన ఎల్బిట్ సిస్టమ్ తయారు చేస్తుంది. భారతదేశంలో అయితే ఈ ఎల్బిట్ సిస్టమ్ అదానీ గ్రూప్స్తో కలిసి బెంగళూరులోని వీటిని తయారు చేస్తుంది. ఇది చాలా చిన్నదిగా ఉంటుంది కానీ సైలెంట్గానే గాల్లో తిరుగుతుంది. టార్గెట్ని ఐడెంటిఫై చేసి దానితో పాటు ఇది కూడా బ్లాస్ట్ అవుతుంది. అందుకే వీటిని డ్రోన్ బాంబ్స్ అని కూడా అంటారు. సెకండ్, హారప్, పెద్ద రేంజ్ కామికాజీ డ్రోన్. ఇజ్రాయెల్ యొక్క ఐఏఐ ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసింది. ఇది ఎక్కువ దూరం ప్రయాణించగలదు. ముఖ్యంగా రాడార్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ టవర్లను నాశనం చేయడంలో టాప్. ఇది కూడా లాయిటరింగ్ మ్యునిషన్ ఏరియాలో తిరుగుతూ టార్గెట్ కనిపించగానే దానిపై దూకి పేలిపోతుంది. ఆపరేషన్ సింధూర్లో పాక్ సైన్యం బంకర్లను నాశనం చేయడంలో ఈ డ్రోన్స్ మెయిన్ రోల్ని ప్లే చేశాయి. థర్డ్, స్వామ్ డ్రోన్స్. ఇవి కామికాజీ డ్రోన్స్ కాదు. ఇవి చిన్న చిన్న డ్రోన్స్ గ్రూప్. ఒకే టైంలోని 20 నుంచి 50 డ్రోన్లు కలిసి పనిచేస్తాయి. ఇది ఏఐ ఆధారంగా ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ చేసుకుంటూ లక్ష్యాలను చుట్టుముట్టి దాడి చేస్తాయి. అయితే ఈ గ్రూప్లోని కొన్ని డ్రోన్స్ రెక్కీ చేస్తే మరికొన్ని దాడి చేస్తాయి. ఒక డ్రోన్ హిట్ అయినా మిగతావి కొనసాగుతాయి. వీటిని తయారు చేసిన సంస్థ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ఇండియా. దీని ఫౌండర్ సమీర్ జోషి, ఫార్మర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. వీటి కెపాసిటీ 15 నుంచి 20 నిమిషాల వరకు ఫైట్ టైం ఉంటుంది. లైవ్ వీడియో ట్రాన్స్మిషన్, ఆటోనోమస్ కోఆర్డినేషన్, మల్టిపుల్ టార్గెట్స్ని ఒకేసారి అటాక్ చేయగలవు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.